అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇలా మీకోసం గరం గరం వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేదో చూద్దాం పారి. సంతాప సభ అని అన్నాడు బండి సంజయ్. ఆయన గులాబీ లీడర్లు చేస్తున్నారు ఎంజాయ్. బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అవుతుందని అంటున్నారు రేవంత్ రెడ్డి సారు. మరి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలే మీరు? పాదయాత్రను ఆపిరు పోలీసు. ఎవ్వలకు చెప్పుకునేటట్టు లేవు అక్కగోసలు. సిగ్రైటీ బాసరకు కేటీఆర్ ఎమ్మటే ఇచ్చిండు ల్యాప్టాప్. పువ్వులు పుట్టిస్తున్నది మాండూస్ తుఫాను. పబ్లిక్ అవుతున్నారు మస్తు పరేషాను. అరే ఇది సభ లెక్కనే లేదు, సంతాప సభ లెక్కున్నది. అరే ఒక్కల ముఖంలో నవ్వులేదు. అంత నాటకం. కుటుంబాన్ని కాపాడుకోనికే గివన్నీ పనులు చేస్తున్నాడు. గివన్నీ ఎవరన్నారో ఎరికేనా? చలో ఆలస్యం చేయకుండా మా అన్న ముచ్చట చెప్తాడు, చెవులేసుకోరి. అరే ఇది సభ లెక్క లేనే లేదు, సంతల సభ లెక్కనే ఉన్నది. అరే ఒక్కల ముఖంలో నవ్వులేదు. అంత నాటకం. కుటుంబాన్ని కాపాడుకోనికే గివన్నీ పనులు చేస్తున్నాడు. ఇట్లా అన్నది ఎవరో కాదుల్లా, కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. బీఆర్ఎస్ తన పార్టీని సమావేశం ఏర్పడి ఇప్పుడే వీడియో ఇచ్చిన సమావేశాన్ని ఒక్కరి మొక్కలు నవ్వులేదు, ఒక్కరి మొక్కలు అక్కర్లేదు. పార్టీ ఆవిర్భావించినప్పుడు పార్టీ సింపుల్ గా దాని గురించి మాట్లాడినప్పుడు ఒక్కరి మొక్కలు నవ్వు మొక్కలు లేదు. అది పార్టీ ఆవిర్భావ సభ లెక్క లేదు, సంతాప సభ లెక్క ఉన్నది. మళ్ళీ మీటింగ్ చూస్తే గతంలో పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారులు అందరినీ బయటకు పంపించారు. ఇప్పుడైనా పార్టీ పేరు నుంచి అన్న పార్టీ జెండా నుంచి తెలంగాణ తీసుకొచ్చారు. అప్పుడేమో పార్టీ తెలంగాణ ఉద్యమకారులు చేసిండు. ఇప్పుడు పార్టీ జెండా నుంచి పార్టీ పేరు నుంచి తెలంగాణ తీసుకొచ్చారు. ఇక నాయకులను చూస్తే బెంగళూరులో డిపాజిట్ అన్న వేసుకున్నాడు, హర్యానా పంజాబ్ లో ఊరు పేరు లేని తీసుకొచ్చి సంకలం పెట్టుకున్నాడు. ఒక్కరు దేని వణికిరాడు. ఇవాళ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన ఏం చేస్తారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కేసు చేసినటువంటి ఉండవల్లి అరవింద్ కుమార్ గారిని తీసుకొచ్చి దావతీసిన వ్యక్తిని ఇప్పటికీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకునే ఇప్పుడు అధికార పార్టీ నాయకులకి చేపల పుట్టుతో దావతీసిన నేనే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అంటున్నాడు. నీకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయినాడు. నీ పార్టీ జెండా నుంచి నీ పార్టీ నుంచి ఉన్న తెలంగాణ పేరు తొలగించినావు అంటే నువ్వు తెలంగాణవాది కానే కాదు. తెలంగాణ పేరు ఉన్నప్పుడే మోసం చేసావు నువ్వు. తెలంగాణ పేరు తీసేసాక నువ్వేం చేస్తావు? వాళ్ళని పట్టుకొచ్చిండు, అందరికి దిక్కు దివాణాలు లేని పట్టుకొచ్చిండు. తుకుడే గ్యాంగ్ అన్నాడు, బందిపోట్లను పట్టుకొచ్చి మీటింగ్ వాళ్ళంతా చేసుకొని పైసలు ఇస్తే ఫస్ట్ వాళ్ళంతా కూడా అందరికి పైసలు పంపించు. అందరు తీసుకొచ్చి దాని పెద్ద దాన్ని ఎప్పుడు నెత్తి రూపాయి పెడితే ఎవరు చేయలేదా? రూపాయి బిల్లు పెడితే కూడా చేయలేదు వ్యక్తులు అన్నారు. అది బీఆర్ఎస్ కాదు, బందిపోట్ల రాష్ట్ర సమితి అంటున్నారు. మూటాగా ఏర్పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను ఇంతకుముందు అడిగినా మళ్ళీ అడుగుతున్నా, రాష్ట్రం నువ్వు తెలంగాణకి ఏం చేస్తావు? అదనపు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు దేశానికి అప్పుడపాలు చేస్తావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు గుర్తుంచుకోవాలి. మొన్ననే పంజాబ్ లో ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఇచ్చిన చెక్కులు చేయలేదు. అది చిన్న ఉదాహరణ మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి కాకముందు కానీ ముఖ్యమంత్రి అయినాక కానీ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చి ఎందుకు నెరవేర్చలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునే ముఖ్యమంత్రి కుటుంబం బిడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశంలో దొంగ సారథ్యం చేసి ఇప్పుడు ఈ పార్టీ జాతీయ పార్టీ అయితే ప్రపంచ ఇంటర్నేషనల్ దొంగ సారథ్యం చేసేవాళ్ళు. అని జనం అంతా నవ్వుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు మనకి రాదు, ఇక్కడ ఎవరికి అంటాడు కాబట్టి ఎవరు దేకుతాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడానికి కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. నిన్న గుజరాత్ లో భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సాధించింది. పోయినసారి కంటే 40-50 సీట్లు ఎక్కువ గెలిచింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆ దృష్టి మళ్లించాలి. నేను గుజరాత్ గెలవది ఎట్లా గెలుస్తా చూస్తానండి. నేను పోయి గుజరాత్ పోయి 10 చచ్చింది.
57 సీట్లు అదనంగా వచ్చినాయి. మరి మళ్ళీ అడుగుతున్న ముఖ్యమంత్రి, నువ్వు ఒక జాతీయ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక విధి విధానాలు ఉండాలి. అదన్నట్టు అసలు ముచ్చట ఇక సార్ పాదయాత్ర చేసుకుంటా బేట్పాల్ దగ్గర మాట్లాడుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ మీదే జర గట్టిగానే గర్భమైండు. అరే కొత్త పార్టీ పెట్టినా కూడా ఒకళ్ళ ముఖంలో నవ్వలేదు, అట్లనే ఎవరి నోట్ల నుండి మాట బయటకు కూడా వెళ్ళలేదు. అట్లనే ఈ కథ ఈ ఆవిర్భావ సభ లేకుండా సంతాప సభ లేకున్నదా అని అనుకుంటూ వచ్చాడు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అయిన గులాబీ లీడర్ అంటే లేదు బందిపోట్ల రాష్ట్ర సమితి అని అంటున్నాడు బండి సంజయ్ సారు. అవినీతి దాచిపెట్టుకుంటా జాతీయ పార్టీకి పెట్టి కుటుంబాన్ని కాపాడుకొని ఆలోచన ఉన్నాడట సీఎం కేసీఆర్ సారు. మొత్తానికైతే ఇట్లున్నది బండి సంజయ్ సార్ ముచ్చట. సార్ అన్నదంటే తప్పే ఉన్నది, ఇప్పుడు తెలంగాణ సక్క లేనే లేదు, కానీ మళ్ళీ దేశాన్ని వెళ్తానికి ఎదురు చూపులు చూస్తున్నాడట. అట్లనే ఉన్నది ముచ్చట అంతా. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ అవుతుందని అంటున్నాడు చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు. ఇటు చూస్తే బీజేపీ, గట్లనే ఇప్పుడు కొత్తగా పెట్టిన బీఆర్ఎస్, 2 పార్టీలు దొంగ పార్టీలే. ఏంది గిట్ల అంటున్నాడు సారు? ఏందబ్బా ముచ్చట? బీఆర్ఎస్ పార్టీ అవుతుంది అన్నది ఎవరో కాదుల్లా చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు. మరి పార్టీలు మారవంగానే అయిపోయిందా? అసలు కథ ముందున్నది. అట్లనే గిట్లా పార్టీలు మారే నాయకులను పబ్లిక్ ఎప్పుడు నమ్మరని చెప్పుకుంటూ వచ్చిండు. పార్టీని ఒకటి తయారు చేయడానికి బీఆర్ఎస్ చేసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఓట్లు విధించడానికి కేసీఆర్ నాయుడు పంపిస్తున్నారు. మీరు అన్నట్టు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చంద్రశేఖరరావు గారు కొట్లాడేటోడే అయితే చంద్రశేఖరరావు కేజ్రీవాల్ దోస్తులే కదా. గుజరాత్ లో ఎందుకు ప్రచారానికి పోలే? గుజరాత్ లో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ఎన్నికలలో పోటీ చేయలే? పోనీ గుజరాత్ లో మోడీని ఓడించమని చంద్రశేఖరరావు గారు సభలు ఎందుకు పెట్టలేదు? గుజరాత్ ఎన్నికలలో ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చెప్పుకోవచ్చు, కేఏపాల్ కూడా చెప్పుకోవచ్చు. 4 ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి. 4 జడ్పీటీసీల భారతీయ జనతా పార్టీ గెలిచిందా? నరేంద్ర మోడీ గారు ప్రజల్ని మతపెట్టి మెజారిటీ మైనారిటీల మధ్యలో చీలిక తీసుకొచ్చి ఎన్నికలలో నెగ్గాలని ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికలలో నెగ్గాలని కుయుక్తులు పడుతున్నాడు. ఆ కుయుక్తులు గుజరాత్ లో పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లను ఆపులు పెట్టి చీల్చి గుజరాత్ లో అధికారంలోకి వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలలో ఇట్లాంటి కుయుక్తులు ఎప్పుడు కూడా సఫలీకృతం కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై ఉన్నారు. వెస్ట్ బెంగాల్ తరహా లాంటి రాజకీయాలను ఇక్కడ తీసుకొచ్చి టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్టుగా, చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలు ప్రజల కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. నేను కొట్టినట్టు చేస్తాను, వేసినట్టు చేయని చెప్పి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారించి అరెస్ట్ చేసింది. కానీ కల్వకుంట్ల కవిత గారిని మాత్రం అమ్మగారు మీరు ఎప్పుడు సమయం ఇస్తారు వచ్చి రాసుకుంటాం మీరు చెప్పేదాన్ని. చెప్పేటోడు సొంతోడు అయినా ఇన్నటోడు కన్నా ఇజ్జత్ ఉండాలి. ఇవాళ సిబిఐ మేము వస్తాం రాసుకుంటాం మీ ఇంటికి వచ్చాను అడిగితే లేదు నేను ఖాళీగా లేను, వ్యాపారాలలో బిజీగా ఉన్నా, 6 తారీఖు నాడు 11 తారీఖు నాడు రమ్మంటే ఓకే అమ్మ అమ్మగారు 11 తారీఖు నాడు ఇస్తామన్నది బీజేపీ సిబిఐ. దీన్ని బట్టి ఏం జరుగుతుందో కూడుకుంటాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంతమందిని విచారించడానికి ఢిల్లీకి రప్పించింది, ఈడీ సిబిఐ ఆఫీసులో విచారణ చేసింది. కానీ కల్వకుంట్ల కవిత గారి విషయంలో మాత్రం అమ్మగారి ఇంటికి వచ్చి చెప్పింది రాసుకుంటామంటుంది. అదేదో సినిమాలో రాసుకోరా సామిగా అంటే ఆమెకి పట్టిందంటే మీరు రాసుకుంటారు కదా. ఇప్పుడు అమ్మగారు చెప్తారంటే వీళ్ళు రాసుకుంటారంట సిబిఐ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికే అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం చెప్తున్నారే, ప్రత్యామ్నాయం కాదు. కేఏపాల్ కూడా అదే చెప్పండి, నేనే ప్రత్యామ్నాయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా, అన్ని అప్పులన్నీ రద్దు చేసేస్తాను చెప్పి. బట్ భారతీయ జనతా పార్టీకి కేంద్రంలోనే అధికారం ఉంది. ఇవాళ మీకు పసుపు ఓటు చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? చక్కెర కర్మాగారాలు తెరవడానికి ఏమన్నా అడ్డం ఉందా?
కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతు రుణమాఫీ చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి లాంటి పెద్ద పదవి ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా అదనంగా ఇవ్వలేదు. అదన్నట్టు అసలు ముచ్చట ఇటు టీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ సంపదామని చూస్తున్నారట. అట్లనే ప్రజల సమస్యలు అభివృద్ధి పనులు చేసులో కూడా 2 పార్టీలలో వెనుకబడ్డాయట. అట్లనే 2 పార్టీలు దొంగ పార్టీలు అని చెప్పుకుంటూ వచ్చిండు. అంతేమో కానీ సారు పని పడ్డప్పుడే పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీకు తెలియకుండా మీ పార్టీలో నుంచే వేరే పార్టీలకు షెరిక్ అవుతున్నారు. సరే గది కూడా చూసుకోరా అని అంటున్నారు పబ్లిక్. చలో మన అదర్స్ న్యూస్ లో చిన్న బ్రేక్ తీసుకొని చిట్కాలు వద్దాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్ లో. బిరేక్ అయిపోయింది కదలా, ఇక మరి తతిమ వార్తలు కూడా చూద్దాం పారి. నేను పాదయాత్ర నా కోసం చేస్తలేను, ప్రజల కోసం గట్టనే వాళ్ళ గోసలు తెలుసుకోనికి గంతే. ఇక ఎవరెన్ని చేసినా నేను మాత్రం నా పాదయాత్ర అస్సలకే ఆపనంటుంది వైఎస్ఆర్ షర్మిలక్క. మేడం గింతగానం ఎందుకు తిప్పల పడుతున్నట్టు? నేను పాదయాత్ర నా కోసం చేస్తలేరు, ప్రజల కోసం అట్లనే వాళ్ళ గోసల కోసం తెలుసుకోనికి. ఇక ఎవరు చేసినా నేను మాత్రం నా పాదయాత్ర అస్సలకే ఆపనంటుంది వైఎస్ షర్మిలక్క. హైకోర్టు సైతం మాకు పాదయాత్ర చేసుకోమని పర్మిషన్ ఇస్తే హైకోర్టు సైతం ఆర్డర్ను లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఈ రోజు అదే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.
అదన్నట్టు అసలు ముచ్చట సర్కారు ప్రజాప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాకా మేడం అమర నిరాహార దీక్ష చేస్తుందంట. ఇక పర్మిషన్ ఇస్తలేరు, అట్లనే పాదయాత్రకు అనుమతి లేదంటే అట్టెట్లుండదని మేడం చెప్పుకుంటూ వచ్చింది. ఇక అయిటాక మేడం ఎంత చెప్పినా మాట వింటలేదని అక్కడ ఉన్న పోలీసులు మేడంను అరెస్ట్ చేసిళ్ళు. అట్లనే వాళ్ళ ఇంటి దగ్గర పట్ల ఇంటికి తోలుకపోయిళ్ళు. అయిటాక మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని ముందుగానే పార్టీ నేతలు కార్యకర్తలు రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టిళ్ళు. అట్లనే మాట వింటలేరని కొంతమంది కార్యకర్తల పైన లాఠీ చార్జ్ కూడా చేసిళ్ళు. హైటంక జీపు కూడా ఎక్కిచ్చిళ్ళు. నన్ను సంపరికి చాలా మంది చూస్తున్నారు. అట్లనే ఎన్ని ఎవరు చేసినా నేను మాత్రం ఎవరికి భయపడానని గుండె ధైర్యంతో చెప్పుకుంటూ వచ్చింది. అట్లనే జర కోపం మీద కొన్ని మాటలు కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా రాజకీయాలు అన్నప్పుడు పాదయాత్రలు చేసుడు ప్రజల కోసం తెలుసుకున్నలా తప్పే ఉన్నదని కొంతమంది అంటుంటే ఇక పాదయాత్ర చేసుకున్నది, కానీ అవతల పార్టీలు రెచ్చగొట్టలేదు కానీ ఇంకో కొంతమంది అంటున్నారు. ఇక మరి షర్మిల మేడం పాదయాత్ర ఇంకెంత ముందడికి పోతుందో మనం కూడా చూడాలి. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ చదువుకునే పిల్లల గోసలు మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. కానీ ఇక్కడ గట్ల కాదులా, సార్ మాట ఇచ్చినట్టే పని చేసిండు, ఎవలా సారు అని ఆలోచన చేయకుండా ముచ్చట చూడురి. రాజకీయ నాయకులు వస్తున్నారు అట్లనే పోతున్నారు, కానీ చదువుకునే పిల్లల గోసలు మాత్రం ఎవరు పట్టించుకుంటలేరని. కానీ ఇక్కడ గట్ల కాదులా, సార్ మాట ఇచ్చినట్టే పని చేసిండు. మరి ఆ సార్ ఎవరో కాదు, మన మంత్రి కేటీఆర్ సారు. నాకు ఒకటి నచ్చలేదు, ఈ రూమ్ చూడంగానే ఒకటి మంచిగా అనిపించలేదు. మీరు అట్లా కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. సో ఐ రిక్వెస్ట్ వీసీ గారు మొట్టమొదటిది దయచేసి చైర్స్ కాదు, ఆ ఫిక్స్డ్ చైర్స్ ఆడిటోరియం ఎట్లయితే పెడతామో దానికి కొంత డబ్బు అవుతుంది కాబట్టి తప్పకుండా శాంక్షన్ చేద్దాం. వెంటనే మేము మళ్ళీ వచ్చేసరికల్లా కింద కూర్చోబెట్టకుండా మళ్ళా కాదు, ఎందుకంటే అయితే అందరం కిందనైనా కూర్చోవాలి లేదా అందరం మీదనైనా కూర్చోవాలి. సగం సగం బాలేదు. కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండస్ట్రీలో కూడా పని చేస్తూ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తద్వారా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ప్రాక్టీస్ స్కూల్ అనే కాన్సెప్ట్ కానీ లేదా అప్రెంటిస్షిప్ అనే కాన్సెప్ట్ని కానీ తీసుకొని రావాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీ కరుణ గారిని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా to encourage students into innovation, government has actively expanded T-Hub centers. In fact, today, before we came here, in the conference room, between RG, UKT and T-Hub, we have entered into an MOU. Oka MOU enter ayyamu. Oka T-Hub center kuda ikkada establish chestamani cheppamu. Dani pani kuda ప్రారంభించి అక్కడ కూడా మీ అందరికీ ఇన్నోవేటర్స్కి అవకాశాలు కల్పిస్తాం. As you all know, T-Hub has evolved into a beacon of light for young graduates looking to explore available opportunities and prove their mettle as entrepreneurs. T-Hub పెట్టినప్పుడు చాలామంది చాలా మాటలు అన్నారు. ఇది ఒక బిల్డింగ్ మాత్రమేనా, ఏం చేస్తారు ఇందులో అన్నారు. When we said walk in with an idea and walk out with a product అన్నప్పుడు నవ్వారు, ఇది అవుతుందా అన్నారు. కానీ మొన్న నవంబర్ 18 నాడు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ తన మొట్టమొదటి ప్రయత్నంలో స్పేస్లోకి ఏదైతే రాకెట్ లాంచ్ చేసిందో ఆ కంపెనీ ఇన్క్యుబేట్ అయింది T-Hubలో అని చెప్పడానికి మనందరం కూడా గర్వపడవచ్చు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ, అది కూడా మన హైదరాబాద్లోంచి మన T-Hubలోంచి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా రెండవ కంపెనీ నవంబర్ 18 నాడు రాకెట్లు పంపింది స్కై రూట్. దాని తర్వాత 3-4 రోజులకే మరొక హైదరాబాద్ కంపెనీ, అది కూడా T-Hub నుంచి వచ్చింది, ధృవ స్పేస్ అనే కంపెనీ. వాళ్ళు థైబాల్ట్ మిషన్ కి మొన్న బాసర త్రిబుల్ దగ్గర చదువుకునే పిల్లలు మస్తు తిప్పలు పడుతున్నారని మంత్రులు అంతా కలిసిపోయి అక్కడ ఉన్న మంచి షేడ్ అన్నారు అరుచుకున్నారు. అట్లనే కేటీఆర్ సార్ మనం పోయినప్పుడు మీరు కింద కూర్చున్నాడు ఏంది, మనందరం కలిసి పైన కూర్చోవాలని మాట ఇచ్చిండు. ఇక మాట ఇచ్చినట్టే 2 నెలల కుర్చీలు కూడా వేపించేసిండు ఆడిటోరియం మొత్తం. కానీ ఇంకా కొన్ని పనులు చేయలేదని అక్కడ ఉన్న ఆఫీసర్ల మీద మస్తు మండిపడ్డాడు. అట్లనే ఐటంగా చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లు కూడా ఇచ్చిళ్ళు. ఇక అంతేమో కానీ జర చదువుకునే పొలగాలకు మాత్రం ఇష్టం తిప్పలు రాకుండా చూసుకోరు సార్లు.
ఈ చలికాలం వచ్చిందంటే చాలు గివే తిప్పలులా ఎమ్మటే పొద్దుగుక్తుంది. ఇక పగటిల్లే చూసినా ఇంకా తెల్లారి కాలేదన్నట్టుగా ఉంటుంది ఇప్పుడున్న వాతావరణం. ఇక ఇది ఇట్లుంటే మళ్ళీ ఇదేందో మాండుస్ తుఫాన్ అంట. దీని ముచ్చట మా అన్న పురాగా చెప్తాడు ఇనూరి. ఈ చలికాలం వస్తే గిదే తిప్పలులా ఎమ్మటే పొద్దుగుకుతుంది. బయటికి లేచి చూసినాక తెల్లారే కాలేదన్నట్టుగా ఉంటుంది ఇప్పుడున్న వాతావరణము. ఇక మరి ఇట్లుండడానికి అసలు కథ ఏందో కాదు మాండుస్ తుఫాన్ అంట. ఇక దీని ముచ్చటేదో ఒకసారి మనం కూడా చూద్దాము. ఎట్లున్నాయిలా ఎల్టి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఈ గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్.